మొన్న పొంగనూరులో ఒక అభ్యర్థి మా పార్టీ వాడు కాకపోయినా రామచంద్ర యాదవ్ సిఐఎస్ బలగాలు ఉన్నాయి. ఐ థింక్ 12-13 మంది ఉన్నారు ఆయనకి. సిఐఎస్ బలగాలుంటేనే వచ్చి దాడి చేసి కార్ల మీద బళ్ళ మీద తగలబెట్టేశారంటే అసలు ఎక్కడికి వెళుతుంది ఆంధ్ర రాష్ట్రం అని అడుగుతున్నా. ఎక్కడికి వెళుతున్నాం? సిఐఎస్ఎఫ్ పోలీసు ఉంటే కూడా మీరు రాళ్లు దాడి, వైసీపీ వాళ్ళు రాళ్లు దాడి చేసి బళ్ళు తగలబెడుతున్నారంటే వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్? ఒక్కసారి ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా? ఈ గూండా మీకు కావాలా? ఈ రౌడీ మీకు కావాలా? ఈ ఫ్యాక్షనిస్ట్ మీకు కావాలా? మీరే ఆలోచించుకోండి. మీరే ప్రజలే ఆలోచించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎనీథింగ్ ఎల్స్? సర్వేపల్లి కాడి నుంచి నెల్లూరు జిల్లా కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ అని ఏది ఉందో కార్పొరేషన్, దానికి వాసుదేవరెడ్డి, ఆమె కరెక్ట్, వాసుదేవరెడ్డి దానికి చైర్మన్, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. జనవరి నెల నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీల కాడి నుంచి, ఎక్కడి నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీలు, బ్రూవరీస్ నుంచి డైరెక్ట్ గా మందు వైసీపీ నాయకులకి వెళ్ళింది డైరెక్ట్ గా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ గా వాళ్ళు మందు బయట కొనలేదు. నేను అడుగుతున్నాను, సర్వేపల్లిలో దొరికిన మందు ఒకే బ్రాండ్, కేసులు దొరికినాయి. అంగళ్ళల్లో కొంటే కేసులు ఇస్తారా? మనం అంగళ్ళలో పోయి ఒక బ్రాండు ఒక కేసు అంటే ఐ థింక్ 42 బాటిల్స్ ఏమో ఉంటాయి, 40+ బాటిల్స్. ఒక కేసు మనకి అంగళ్ళల్లో ఇచ్చేదానికి లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యము? ఈ మద్యం అన్ని డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్ గా వైసీపీ క్యాండిడేట్లకు వెళ్ళాయి. వైసీపీ ప్రతి అభ్యర్థికి ₹1 కోటి పైన మందు డైరెక్ట్ గా ఫ్యాక్టరీల నుంచి క్యాండిడేట్లకు వెళ్ళినాయి, నియోజకవర్గాలకు వెళ్ళినాయి. అంటే 170 నుంచి 200 కోట్ల రూపాయల మందు ఆంధ్ర రాష్ట్రంలో ఈ జరిగే ఎన్నికలకి ఫ్యాక్టరీల నుంచి వైసీపీ అభ్యర్థులకి 200 కోట్ల రూపాయల మందు వెళ్ళింది. అన్ని డంపులున్నాయి. ప్రతి మండలంలో 2 నుంచి 3 డంపులు మందు సీసాలు పెట్టున్నారు. కానీ జాగ్రత్తగా ఉండండి అని కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ మందు పోయినసారి ఎలక్షన్ లో మనం చూసాం, 2014లో చూసాం, 2019లో చూసాం, 2014లో చూసాం. గోవా నుంచి కూడా మందు తెప్పిస్తున్నారు. ఈ గోవా మందు భయంకరమైన మందు. దయచేసి అది తాగితే ఏ జబ్బు వస్తుందో కూడా తెలీదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ డిస్టిలరీ నుంచి ఏ మందు వచ్చిందో, డిస్టిలరీస్ నుంచి వచ్చిన మందుకి ఎక్సైజ్ లేదు, ట్యాక్స్ లేదు, ఏమీ లేకుండా డైరెక్ట్ గా ₹1 కూడా ఖర్చు లేకుండా 200 కోట్ల రూపాయల మందు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఘనత. అది జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా నేను మనవి చేస్తాను. ఒక 2 రోజులు రేపు ఎల్లుండి ఎవరు హంతకుల కుటుంబం అని కూడా నేను చెప్తాను. ఇంకొకటి కూడా చెప్తున్నా, మొత్తం అభివృద్ధి చేసింది నెల్లూరుకి విజయసాయిరెడ్డి, వేరే వాళ్ళు కాదు. కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారు? మీరందరూ ఏమనుకుంటున్నారు? బ్రిటిష్ వాళ్ళు కట్టారని మీరు అనుకుంటున్నారు. కట్టింది విజయసాయిరెడ్డి. మన నెల్లూరు జనరల్ హాస్పిటల్ ఈ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా, అది కట్టింది ఎవరు అనుకున్నావు? బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నారు. మీరా బ్రిటిష్ వాళ్ళ కట్టిందా? విజయసాయిరెడ్డి. షార్ కట్టింది ఎవరా? రాకెట్ లాంచింగ్ షారు, శ్రీహరికోటలో షారు ఎవరు కట్టిందా? విజయసాయిరెడ్డి. నిప్ప ఫ్యాక్టరీ కట్టింది ఎవరా? నేను ఇంటుండే అప్పుడు నిప్ప ఫ్యాక్టరీ కట్టినప్పుడు విజయసాయిరెడ్డి. నెల్లూరులో ఒక రోడ్ వేసావన్నా అంతా విజయసాయిరెడ్డి. తిక్కనాయుళ్ళారా, పొట్టోడా, పొట్టి సారాయిరెడ్డి,
నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. పుట్టడా 1200 కోట్ల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే 95% జరిగిన పని. కరెక్ట్గా ఇంకో 100 కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఇంత చేసిన విజయసాయిరెడ్డి, ఇంత ఎరగదీసిన విజయసాయిరెడ్డి, ఇంత అద్భుతంగా చేసిన విజయసాయిరెడ్డి ఆ 100 కోట్ల డబ్బులు లేక ఆ ప్రాజెక్టు నాశనం చేశారని కూడా నేను అవునా కాదా? ఈరోజు విజయసాయిరెడ్డి చెప్తున్నా, నీ కుక్కల చేత మాట్లాడచ్చు వాక్ సమాధానం చెప్పను. నీ దగ్గర డబ్బులు తీసుకున్న కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కల చేత మాట్లాడచ్చు వాక్. దమ్ముంటే రా, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. నేనే సమాధానం ఏమడిగాను? ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నువ్వు అనర్హుడివి, నువ్వు ఉండేదానికి లేదు, నిన్ను తీసేయాలా దాంట్లో నుంచి అని నేను చెప్పలా. ఆల్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి చెప్పారు నువ్వు పనికి రావు అని.